ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధం కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బ్రిటిష్ కాలం నుంచే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ప్రజల రక్షణ, తీవ్రవాదుల దాడులను నిరోధించేందుకు ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెబుతుందని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాప్ అవుతున్నాయని రతన్ టాటా చెబితే 9,000 ఫోన్లు ట్యాప్ చేశామని మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు. ప్రతిరోజు కొన్ని మెయిల్స్ కూడా పరిశీలిస్తున్నామని చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు ట్యాపింగ్లు ఎందుకు చేస్తారో తెలుసు, ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు, ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు. అయినా కూడా వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్లు చేసినారు. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ కేసు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించాలి. ఇట్లా ఏ బేసిస్ మీద చేస్తారు? వీళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతారు? అసలు సంబంధం లేని ప్రశ్నలు, సంబంధం లేని వ్యక్తులను దీంట్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. దీని మీద కూడా మీరు తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించాలి. మీకు అసలు నైతిక హక్కు లేదు. మళ్ళీ మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మేము ఆ కేసు ఈ కేసు అని. సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా హరీష్ రావు గారి మీద పంజాగుట్టలో చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి పెట్టిన కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసు చెల్లదు అని గౌరవ సుప్రీంకోర్టులోనే చర్చ జరిగి ఆ కేసు చెల్లదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులో, సుప్రీంకోర్టు విచారించిన కేసులో ఈ 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసుకు సంబంధించిన అఫిడవిట్లని కూడా పోలీసులు సమర్పించిండు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు.